ఒకసారి కొంచెం స్లో అనిపిస్తుంది కానీ మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్కి. బాగుంది మూవీకి. నరేష్ యాక్టింగ్ బాగుంది. ఆయన కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. మెప్పిస్తుంది. చాలా తేడా ఉంది ఇందులో. సీరియస్గా ఉంటుంది. యాక్టింగ్ సీరియస్గా ఉంటుంది, అంటే కామెడీ కాదు. కామెడీ లైట్గా ఉంది, అక్కడక్కడ ఉంది. చూడొచ్చు. అవుట్ ఆఫ్ 10 8 ఇస్తారు. కళ్ళంటి కన్నీరు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి నాకు. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఆ హీరో గారి యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అంటే ఒక ఏమంటారు, హీరో చేసింది మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం వల్ల అతను చేసి అలా ఉండకూడదని ఒక మెసేజ్ ఉంది మూవీలో. చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎదిరిపోయింది. డైరెక్టర్ గారు బాగా చేశారు స్క్రీన్ ప్లే. నాకు చాలా బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. అంటే ఇంకా ఒక మూర్ఖత్వం వల్ల అలా ఉంటుంది సినిమా అనేది. దాన్ని ఎవరేం చేయలేరు. అంటే అదంటే ఉట్టిదే సినిమా అంతే. ఇంకా అది మూర్ఖత్వం వల్ల ఒక ఫాదర్ని, ఒక లవ్ చేసిన అమ్మాయిని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ చెప్పొద్ది. ఆ మెసేజ్ వల్ల మొత్తం అతను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు ఏమేమి కోల్పోయానా ఏంటి, ఎల్లో ఏంటి అనేది ఆ మూర్ఖత్వం వల్ల మళ్ళీ అతను కొద్ది రియాక్షన్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తే అతను లాస్ట్కి అంత స్టోరీ అంతా చెప్పకూడదు. అతనే కోల్పోతాడు లాస్ట్కి. బాగుంది, నచ్చింది. అతనే కోల్పోతాడంటే చనిపోతారని అవన్నీ చెప్పకూడదు, రివ్యూ చేయకూడదు కదా. అందుకే సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ సినిమా. బచ్చల మల్లి ఏమన్నా సినిమా ఏం సినిమా ఏమన్నా సినిమా. అల్లరి నరేష్ మాత్రం మొత్తం మాసే. ఏమన్నా యాక్షనా, కానీ సినిమా బాగాలేదు భయ్యా. స్లో మూమెంట్ నడిచిన సినిమా. ఇప్పుడే బచ్చలమల్లి సినిమా ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాను. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్తో వెళ్ళాం. కానీ అల్లం నరేష్ గారు మరిపించి నటన చేశారు. ఎడమంటి నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీని స్క్రీన్ ప్లే రాశారు రాసిన మధు గారు. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తునాతునకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మొట్టుబట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు. అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చలమల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి. మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లం నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద ఇంకా అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. డైరెక్టర్ గారు అభివృద్ధిలోకి వస్తారు. రైటర్ మధు గారు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా మహేష్ గారు ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్. అన్న, అల్లరి నరేష్ మూవీ అంటేనే కామెడీ ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. ఇప్పుడు విషయం చెప్పాలి, మంచి విషయం అడిగారు. ఎందుకంటే అల్లం నరేష్ అంటే ప్రతి వారి దృష్టిలో కామెడీ అని ఉంది. కానీ కుటుంబ కథా చిత్రాన్ని ఎంత బాగా చేయగలరు అన్నది నరేష్ గారు చాలా బాగా చేశారు. మంచి కుటుంబ కథా చిత్రం. చూసారా, పెంకిగాను కేర్లెస్గా మనం ఉంటే ఎలాగ అధపతనానికి వెళ్ళిపోతాం, భగవంతుడు మనకి ఎలాగ సపోర్ట్ చేయడం అన్న విషయాన్ని బాగా చెప్పారు డైరెక్టర్ గారు. అది కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే మన రమేష్ గారు అంత అద్భుతంగా నటించారు. ముఖ్యంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ముప్పర్తి మధు గారు బాగా రాశారు. సినిమాలో హైలైట్స్ అంటే అండి, క్లైమాక్స్ నాకు మంచి బాగా చేశారండి. వాళ్ళు ఎక్కడెక్కడ ట్విస్టులు బాగా ఇచ్చారు. కామెడీ కూడా యావరేజ్గా బాగానే ఉంది. కామెడీ కూడా పర్వాలేదు, మంచి సినిమా. కుటుంబ కథా చిత్రం అండి. ఇలాంటి సినిమాలు చూడాలి, మనం ఆదరించాలి. డెఫినెట్గా చూడొచ్చు. ఎందుకంటే మనం అనుకోకూడదు కానీ సంఘంలో ఇలాంటి కుర్రకారులు ప్రస్తుతం ఈ యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో కుర్రగాళ్ళు ఇలాంటి ఎడమెంట్ నేచర్తో తల్లిదండ్రులు కేర్ చేయకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవ్ చేయడం, వాళ్ళు కావాల్సినవి చేసుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల కొన్ని రకాల ప్రశ్నలు అవుతున్నారు. కాబట్టి అలాంటి ఎలిమెంట్ని తీసుకుని ఇంత అద్భుతంగా ఒక కుటుంబ కథా చిత్రంగా చేసిన డైరెక్టర్ గారికి నేను మెసేజ్ ఉంది. యూత్కి మంచి మెసేజ్ ఉంది. అప్పుడు బలగంలో ఒక రకమైన మెసేజ్ ఇస్తే